హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 28/7/2020 ఈరోజు మార్కెట్లో నిఫ్టీ పరంగా కానీ బ్యాంక్ నిఫ్టీ పరంగా కానీ మార్కెట్లో ఈరోజు ఏం జరగబోతుంది అంటే మార్కెట్లో కాల్ సైడ్ వెళ్తుందా, పుట్ సైడ్ వెళ్తుందా, అంటే మార్కెట్లో బయింగ్ జరుగుతుందా, సెల్లింగ్ జరుగుతుందా, దానికి ఉన్నటువంటి అవకాశం ఎంత, ప్రాబిలిటీ ఎంత అనే విషయం చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే నిన్న మనకు మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుండి కంటిన్యూగా ఫాల్ కావడం జరిగింది. 30 మూవింగ్ యావరేజ్ కంటే కూడా కింద ఉంది, 50 మూవింగ్ యావరేజ్ కంటే కూడా మార్కెట్ కిందనే క్లోజ్ కావడం జరిగింది. సూపర్ ట్రెండ్ పరంగా చూసినా నెగిటివ్ డైరెక్షన్లోనే క్లోజ్ కావడం జరిగింది. ఆర్ఎస్ఐ పరంగా చూసినా నెగిటివ్గానే ఉంది. అయితే ఈరోజు మరి ఏం జరగబోతుంది మార్కెట్లో, మనకు ఈరోజు ఉన్నటువంటి అవకాశం ఏంటి మార్కెట్లో? ఈరోజు క్లియర్గా నేను చెప్తున్నాను, నాకు ఉన్నటువంటి టెక్నికల్ లెవెల్ ప్రకారంగా, టెక్నికల్ సపోర్ట్ పరంగా చూస్తే ఈరోజు మార్కెట్ బై కాబోతుంది, మార్కెట్లో బయింగ్ సంభవించబోతుంది. ఒకవేళ ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయినా మార్కెట్ ఫస్ట్ టార్గెట్ 22,500, సెకండ్ టార్గెట్ 23,000కు మనకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మనకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న కాల్ 1:5 వచ్చే అవకాశం మార్కెట్లో ఉంది. మార్కెట్ కనుక ఈరోజు బై డైరెక్షన్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో 1:5 కాల్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది, అంటే బిగ్ మూమెంట్ ఉండబోతుంది. గ్యాప్ అప్ తీసుకున్న మార్కెట్లో బై ఉండే అవకాశం ఉంటుంది. లేదు అంటే గ్యాప్ డౌన్ తీసుకున్నప్పటికీ కూడా కొంత సమయం తర్వాత, లేదంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అవడంతో కానీ కొంత సమయం తర్వాత 12-12:30 ఈ ఏరియాలో అయినా కూడా మార్కెట్ తిరిగి పుంజుకొని టార్గెట్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధమైన అయినటువంటి డైరెక్షన్ మార్కెట్లో చూపించబోతుంది. మార్కెట్ ఈరోజు బై అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ పరంగా టార్గెట్స్ మనకి ఎంట్రీ పాయింట్స్ అనేది ఇప్పుడు 22,000 దగ్గర, మనకు 22,200 దగ్గర కానీ 22,100 దగ్గర కానీ మార్కెట్ ఓపెన్ అయినప్పటికీ మార్కెట్ టార్గెట్ 22,500 ఫస్ట్ టార్గెట్ వెళ్ళే అవకాశం ఉంటుంది, 23,000 సెకండ్ టార్గెట్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అలా కాదనుకొని 21,800 కంటే కింద ఓపెన్ అయినప్పటికీ 21,500కు టచ్ చేసినప్పటికీ అక్కడి నుంచి కూడా మార్కెట్ ర్యాలీగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, అంటే బై అయ్యే అవకాశం ఉంటుంది. గ్యాప్ డౌన్ తీసుకొని మార్కెట్ ఫాల్ అయినా కూడా మనకు మార్కెట్లో బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ పరంగా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మూవింగ్ యావరేజ్ పరంగా చూసుకుంటే 50 మూవింగ్ యావరేజ్ అనేది స్ట్రాంగెస్ట్ మూవింగ్ యావరేజ్ ఇన్ ఇంట్రాడేలో కనుక 50 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి కనుక ఓపెన్ అయితే మంచి పాజిటివ్ జోన్లో మార్కెట్ ఓపెన్ అయింది అని అర్థం. ఒకవేళ అలా కాకుండా గ్యాప్ డౌన్ తీసుకొని ఓపెన్ అయినప్పటికీ సపోర్ట్ లెవెల్ దీనికంటే ఇప్పుడు మనం ఒక 6 months కానీ ఒక 1 year కానీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ను మనం ఎక్కడెక్కడ సపోర్ట్ లైన్స్ ఉందో చూసుకున్నట్టయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది మీకు ఎక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది అనే పాయింట్. సపోర్ట్ లైన్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని క్లియర్గా బై అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది నా స్ట్రాటజీ ప్రకారం. నేను ఇటువంటి స్ట్రాటజీ ఏర్పడ్డప్పుడు మాత్రమే నేను ట్రేడ్ చేస్తున్నాను. 1:3, 1:5 ఈ రెండే నా కాన్సెప్ట్లు. 1:3, 1:5 ఈ రెండు కాన్సెప్ట్ల పరంగా మార్కెట్ మూమెంట్ తీసుకుంటుంది అన్న టైంలోనే మార్కెట్లో నేను ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటిది 1:3, అది కూడా 250 పాయింట్ల దాకా మనకు సక్సెస్ వైపు దూసుకెళ్ళింది. ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి కాల్ 1:5 ఎక్స్పెక్ట్ మాత్రమే చేస్తున్నాను. మార్కెట్ ఓపెన్ అయ్యే సిచ్యువేషన్ బట్టే మనకు ఈ కాల్ యొక్క మూమెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. నిన్న గనక గ్యాప్ అప్లో కనుక ఓపెన్ అయితే మనకు 1:3 అనే కాల్ దగ్గర మనకు ఒక 300 నుంచి 400 పాయింట్ల ప్రాఫిట్ ఇస్తుండే.
మళ్ళీ మనం ఎంటర్ అయ్యేది కూడా ఇన్ ద మనీ కాల్స్ కాదు, జస్ట్ నియర్ ద కాల్సే. ఎట్లా అంటే మనకు ఎట్ ద మనీ దగ్గరనే ఉంటాయి, దానికంటే కొంచెం ఒక 100 పాయింట్ల డిస్టెన్స్లే ఉంటాయి. 200, 300 రేంజ్లోనే మన ఆప్షన్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతకంటే తక్కువ తీసుకున్నా కూడా మూమెంట్ అనేది కొంచెం అంత పర్ఫెక్ట్గా మూమెంట్ ఉండదు. కాబట్టి 200, 300, 350 రేంజ్లోనే మన టిప్ ఉండే అవకాశం ఉంటుంది. 200 దగ్గర మనకు ఎంట్రీ లెవెల్ దొరికినప్పుడు సపోజ్ 100 క్వాంటిటీ పైన ట్రేడ్ చేస్తే పెట్టుబడి 20,000 రూపీస్ అవుతుంది. సపోజ్ 100 క్వాంటిటీ మీద చేసినప్పుడు మనకు పెట్టుబడి ఎంత అవుతుంది, 200 మీద 20,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మన టార్గెట్ ఏదైతే ఉందో 500 పాయింట్స్, 500 పాయింట్స్ కనుక మనకు మన టార్గెట్ వైపు మార్కెట్ వెళ్తే మనకు జనరేట్ అయ్యే అమౌంట్ 50,000 రూపీస్. ఇది మన టార్గెట్. ఈ టార్గెట్ వైపుకి వెళ్ళే క్రమంలో 20,000 అంటే 100 క్వాంటిటీ తోటి చేసినప్పుడు చెప్తున్నాను, అంతకంటే ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఎక్కువ ఉంటుంది. మన స్టాప్ లాస్ మాత్రం 100 పాయింట్స్ ఉంటుంది పక్కాగా. 100 ఎందుకంటే ఆ డిస్టెన్స్ను తాకదు అన్న క్రమంలోనే మనం ఆ ఏరియాను మనం ఫిల్టర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా తాకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మనం తీసుకున్నటువంటి ఎంట్రీ పాయింట్ నుంచి 100 పాయింట్స్ కిందికి వెళ్ళదు. ఇక అంటే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ పరంగా మార్కెట్లో ఏదైనా మనము పాజిటివ్ అనుకున్నప్పుడు ఏదైనా నెగిటివ్ న్యూస్ సడన్గా వచ్చినప్పుడు మాత్రమే ఆ విధమైన స్టాప్ లాస్ కొట్టే అవకాశం ఉంటుంది. దాదాపు టార్గెట్ వైపు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1:5 కాల్స్లో 1:5 కాల్ అనేది మనకు వారానికి ఒకటైతే కంపల్సరీ మనకు దొరుకుతుంది. ఎందుకంటే మీరు గత చార్ట్స్ను గమనిస్తే మీకు ప్రతి వారంలో మూమెంట్ అయితే ఉంటుంది. అంటే అంటే అప్ సైడా డౌన్ సైడా మార్కెట్ పైకి వెళ్ళడం కానీ కిందికి వెళ్ళడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. ఆ జరిగేటువంటి పాయింట్ను స్టార్ట్ అయ్యేటువంటి అంటే ఆ మూమెంట్ స్టార్ట్ అయ్యేటువంటి పాయింట్ను మనం క్యాచ్ చేయడమే ఇక్కడ మన యొక్క గొప్పతనం. ఆ పాయింట్ను కనుక మనం క్యాచ్ చేస్తే 100% ఇక్కడ మనకు ప్రాఫిట్ను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. తొందరపడి ఎవ్రీడే మనం ఏదో సాధిద్దాం, ఏదో ట్రేడ్ చేద్దాం అని చెప్పేసి ప్రతిరోజు మార్కెట్లో దుంకడం కాదు. పర్ఫెక్ట్గా మూమెంట్ ఉంటుంది అన్న కాన్సెప్ట్లోనే మార్కెట్లో ట్రేడ్ చేస్తే లాభం ఉండే అవకాశం ఉంటుంది. నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను, నేను మాత్రం ఇదే చెప్తున్నాను. నన్ను ఫాలో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం నా కాన్సెప్ట్ ఇదే. నేను ఎవ్రీడే ట్రేడ్ చేయను. ఒకవేళ 1:3 రాకున్నా కూడా 1:5 వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. అంతే తప్ప 30 పాయింట్ల టిప్ ఇవ్వండి సార్, 20 పాయింట్ల టిప్ అయినా సరిపోద్ది అని చెప్పేసి దయచేసి నన్ను అడగకండి. ఎందుకంటే నేను ఒక స్టాండ్ ప్రకారంగా ఉన్నాను. ఇంతకుముందు ఏదైతే మనకు నెగిటివ్ అవి వచ్చినాయో అవన్నిటిని మనం అధిగమించి మనం ముందు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ వెనుకకు లాగే ప్రయత్నం చేయకండి. మనం ఒకటే కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ పరంగా వెళ్తేనే సక్సెస్ అనేది 100% మనకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకైనా కూడా ఎవరికైనా కావాల్సినవి డబ్బులే. మనం ఎన్ని ట్రేడ్లు చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ట్రేడింగ్లో ఎంత అమౌంట్ గెయిన్ అవుతుంది అనేది కాన్సెప్ట్. ఇక్కడ రోజు చేసి 30 పాయింట్లు 20 పాయింట్లు 10 పాయింట్లు ఇట్లా కాదు, ఇట్లా చేసినా నీకు ఎంత వస్తుంది. మనం ఒక్కటే హైయెస్ట్ పాయింట్ వచ్చే ప్రాఫిట్ను మనం తీసుకుంటే మనకు ఎంత వస్తుంది అనేది మన పాయింట్. అంటే ఓవరాల్గా ఒక 1 వీక్లో మనం ఎన్ని పాయింట్స్ మనం తీయగలుగుతున్నాం అనేది మన మెయిన్ కాన్సెప్ట్. అంతే తప్ప ప్రతిరోజు ట్రేడ్ చేయాలి, ప్రతిరోజు లాభం సంపాదించుకోవాలి అనుకునేటోళ్ళు మాత్రం దయచేసి నన్ను అప్రోచ్ కాకండి. ఎందుకంటే నేను రోజు ట్రేడ్ చేయను, నేను చేయాల్సింది ఇవే ట్రేడ్ చేస్తాను. కాబట్టి రోజు ట్రేడింగ్ చేసే ట్రేడర్స్ మాత్రం నన్ను ఫాలో కాకపోవడం ఉత్తమం. నేను చెప్పేటువంటి ఈ లెవెల్ మాత్రము 100% వర్కౌట్ అవుతుంది. అయ్యే విధంగా ఉండాలి అనుకున్నప్పుడు మీకు ఆల్రెడీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. డైరెక్షన్ నేను చెప్తున్నాను, ఇంకా వేరే వాళ్ళు కూడా వాళ్ళ డైరెక్షన్ చెప్తారు. ఏ డైరెక్షన్ చెప్పినప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయం అంటే ఏదైతే ఇండికేటర్స్ వాడి మీరు నిర్ణయం తీసుకుంటారో అదే కీలకమైన అంశం. ఇక్కడ మనకు ఒకటే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, సపోజ్ సికింద్రాబాద్ నుంచి కూకట్పల్లికి వెళ్ళే రూట్ తెలిసినప్పుడే నువ్వు వెళ్ళగలుగుతావు. సరే, ఒక వ్యక్తి వచ్చిండు నేను కూకట్పల్లి దాకా తీసుకెళ్తా అని చెప్పేసి అంటే అతన్ని నమ్మాలా నమ్మొద్దా అనేది ఎప్పుడు తెలుస్తుంది? నీకు సికింద్రాబాద్ నుంచి కూకట్పల్లికి వెళ్ళే మధ్యలో ఏ స్టాప్స్ ఉన్నాయి అనే విషయం తెలిసినప్పుడు నువ్వు అతన్ని నమ్మొచ్చు, అతనితో పాటు జర్నీ చేయొచ్చు. మరి నీకు ఇక్కడ ఈ ట్రేడింగ్ విషయంలో మాట్లాడుకుంటే నీకు ఒక అతను టిప్ ఇస్తున్నాడు, అది ఇంత దూరం వెళ్తుంది అని చెప్తున్నాడు అంటే అతన్ని నువ్వు ఎట్లా నమ్మాలి? ఆ టిప్ను మనం నమ్మచ్చా నమ్మరాదంటే సింపుల్ ఎగ్జాంపుల్, సికింద్రాబాద్ నుంచి కూకట్పల్లి వెళ్ళే రూట్లో ఏ స్టాప్స్ ఉంటాయి,
ఎటు వెళ్తే మన కుకట్పల్లి వస్తుంది అనేది మనకి ఎట్లా తెలిసేది? మనం ఇంతకుముందు మన జర్నీలోనైనా చూసి ఉండాలి, లేకపోతే ఎవరైనా చెప్తేనైనా చూసి ఉండాలి. ప్యారడైజ్ వస్తుంది, ప్యాట్నీ వస్తుంది, బేగంపేట వస్తుంది, తర్వాత అమీర్పేట, ఇట్లా వెళ్తున్నప్పుడు ఇట్లా వెళ్తే కుకట్పల్లి వస్తుంది అని చెప్పేసి నీకు విషయం అయితే నీకు మినిమం కాన్సెప్ట్లో అర్థం కావాలి. అతన్ని నేను తీసుకెళ్తా అని చెప్పేసి నేను తీసుకెళ్తున్నాడు, అటు కాకుండా తార్నాక వైపు తీసుకెళ్తున్నాడు. తార్నాక వైపు తీసుకెళ్తే మనకు కుకట్పల్లి వస్తుందా? 100% రాదు. జూబ్లీ బస్ స్టాప్ వైపు తీసుకెళ్తే మనకు కుకట్పల్లి వస్తుందా? రాదు. ఎటువైపు వెళ్తే మార్కెట్లో మన యొక్క పాయింట్, మన అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటామో అటువైపు వెళ్ళే క్రమంలో ఏం కావాలి, ఏ పాయింట్ని మనం రీచ్ అయినప్పుడు మనం అటువైపు వెళ్తున్నాం అన్న విషయం మనకు అర్థమవుతుంది అనేదే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఎవరు టిప్ ఇచ్చినా అది దాని యొక్క మూమెంట్. ఇప్పుడు కాల్ ఇచ్చిన ఎగ్జాంపుల్, కాల్ ఇచ్చిన అంటే కాల్ వైపు పోతుందా పోదా అనేదానికి ఒక చిన్న మీరు టెస్ట్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిందా చూసుకోవచ్చు. మూవింగ్ క్రాస్ అయింది అంటే ఓకే, ఇది లక్ష్యం వైపు వెళ్ళే అవకాశం ఉంది దీనికి అనేది ఒకటి మీకు మీరుగా గుర్తించవచ్చు. లేదు, ఒక సూపర్ ట్రెండ్ సిగ్నల్ ఇస్తుంది, ఒక ఆర్ఎస్ఐ సిగ్నల్ ఇస్తుంది, ఇచ్ముకు క్లౌడ్ ఒక సిగ్నల్ ఇస్తుంది అంటే ఈయన చెప్పిన దానికి, అంటే నేనని కాదు ఎవరు చెప్పినప్పటికీ కూడా మీకు మీరుగా ఒక డైరెక్షన్లో ఇది వెళ్ళే అవకాశం ఉంది అని మీరు గుర్తుపెట్టవలసిన విషయాలు ఏంటంటే, ఏదో ఒక ఇండికేటర్ ఈ టిప్ను సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళిచ్చే టార్గెట్ వైపు మార్కెట్ వెళుతుంది అనే నమ్మకం మీకు వచ్చినప్పుడు మీరు ఆ టిప్ పైన జర్నీ చేస్తే మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఎవరో ఒకరు టిప్ ఇచ్చిండ్రు అది పెట్టుకొని ఇక మనం చూసుకుంటూ ఉంటే మార్కెట్ పడతా ఉంటుంది, మనం లేవాలని మన కోరిక. ఎవరు టిప్ పెట్టినా కూడా కోరిక ఏముంటుంది? అది కాల్ పెట్టినా పుట్టు పెట్టినా ప్రతి ఒక్కరికి అది అంటే పైకి వెళ్ళాలనే ఉంటుంది. అంటే మనం 100 రూపాయలు కొనేది 200 300 కావాలనే ఉంటుంది. ఎవరికి కూడా అది 50 రూపాయలకు రావాలి, 30 రూపాయలకు రావాలి, జీరో కావాలని ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరి లక్ష్యం, అంటే కాల్ పెట్టిన వాళ్ళ లక్ష్యం అదే ఉంటుంది, పుట్టు పెట్టిన వాళ్ళ లక్ష్యం ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్షన్, మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంది, మార్కెట్ ఎటువైపు వెళ్తుంది, మనం ఎక్కడుంటే మన సక్సెస్ వస్తుంది అనేది మీకు ఇండికేటర్స్ పైన నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా టిప్ ఇచ్చినా, లేకపోతే మీ డిమాట్ అకౌంట్స్లో కూడా చిన్న చిన్న టిప్స్ వస్తుంటాయి. ఆ టిప్ మరి కరెక్టా కాదా, అది వెళ్తుందా వెళ్ళదా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మీరు టెక్నికల్గా ఇండికేటర్స్ గురించి నాలెడ్జ్ పెంచుకున్నప్పుడు మీకు విషయం అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను 1:3 అంట, 1:5 అంట. సరే, మరి నేను 1:3 వైపు వెళ్తుందా వెళ్ళదా అనేది మీకు ఎట్లా తెలవాలి? మీకు ఇండికేటర్స్ గురించి నాలెడ్జ్ ఉంటే 1:3 వైపు వెళ్ళే అవకాశం ఉంది. నిన్న మన 1:3 టిప్ సక్సెస్ అయింది. దానికి గల రీజన్ ఏంది? అది మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉన్నది, సూపర్ ట్రెండ్ నెగిటివ్ సిగ్నల్ ఉంది, ఆర్ఎస్ఐ సిగ్నల్ ఇచ్చి రెడీగా ఉన్నది కాబట్టి అది సక్సెస్ రూట్ వెళ్ళింది. ఇది ఎప్పుడు అర్థమవుతుంది? ఇప్పుడు నేను పెట్టిన టిప్పు 1:3 నేను పుట్టించినాము అంటే, పుట్టు నువ్వు కళ్ళు మూసుకొని ఎట్లా పెట్టగలుగుతావు అంటే, నీకు ఇండికేటర్స్ పైన నాలెడ్జ్ ఉంది. ఇతను ఇచ్చిండు, ఓకే, ఇతను ఎట్లా ఇచ్చిండు, పలానా బేస్ పాయింట్లో ఇది కరెక్టే ఉంది, ఈ బేస్ పాయింట్లో చూసినా కూడా కరెక్టే ఉంది, ఇచ్ముకి క్లౌడ్ పరంగా చూసినా కరెక్టే ఉంది, ఇటువంటి ఇండికేటర్ బైలింజర్ బ్యాండ్ సిగ్నల్ పరంగా చూసినా కరెక్ట్ ఉంది, అంటే ఇది వెళ్ళే అవకాశం ఉంది అన్న విషయం మీకు అర్థమైనప్పుడు మీరు ఆ టిప్తో పాటు జర్నీ చేసి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. 1:3 అంటే 300 పాయింట్ల టార్గెట్. 300 పాయింట్ల టార్గెట్లో మీరు కేవలం ఒక 200 పాయింట్లు తీసినా కూడా మనకు సరిపోతుంది. 100 పాయింట్లు పెట్టి 200 పాయింట్లు అంటే 20,000 రూపాయలు మనకు జనరేట్ అవుతుంది. అంటే పెట్టుబడి ఎంత? 20,000 పెట్టుబడి పెట్టినప్పుడు 20,000 ఆదాయం మనకు జనరేట్ కావడం జరుగుతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే, మెయిన్గా నేను ఈ లెవెల్స్ చెప్పేది మీరేదో ట్రేడ్ చేద్దామని ట్రేడ్ చేయాలని కాదు, జస్ట్ ఫర్ మీకు అనాలిసిస్లో భాగంగా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను ఇది చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప ఇది నమ్మి మీరు ట్రేడ్ చేయండి, మీరు డబ్బులు పోగొట్టుకోండి, డబ్బులు సంపాదించండి అని ఆ కాన్సెప్ట్ నాది కాదు. ఎందుకంటే డిస్క్లైమర్ అండ్ డిస్క్లోజర్ ఇది రాయాలి. ఆ రాయడానికి బదులు నేను చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే నాకు వాస్తవంగా యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం కొత్తే, మా ఫ్రెండ్ నేర్పిస్తే నేను నేర్చుకున్నాను కాబట్టి ఆ డిస్క్లోజర్ ఎట్లా యాడ్ చేయాలని కూడా అనేది కూడా చెప్తాను. ఇప్పుడు లాక్డౌన్ వల్ల అంటే మామూలుగా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ పడ్డ ఎవరిని కలవలేకపోతున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది, అది కూడా చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, ఈ లైవ్లో వచ్చే ప్రయత్నం కూడా నేను చేసి మీకు నా యొక్క ఆర్డర్ క్వాంటిటీ, నా బై రేట్ నేను మీకు చూపిస్తాను కూడా. నేను చూపించకున్నా సరే, ఎవరో టిప్ ఇచ్చినా ఏమిచ్చినా మీరు తెలుసుకోవాల్సిన విషయం మాత్రం నేను ఇప్పుడు చెప్పినది మెయిన్ కాన్సెప్ట్. మీరు నా దగ్గర చేసినా చేయకున్నా వేరే ఎక్కడ చేసినా మీకు మీరుగా చేసుకున్నా కూడా మీ ఈ కాన్సెప్ట్ టెక్నికల్ ఇండికేటర్ పైన మీకు మాత్రం 100% గ్రిప్ రావాల్సిందే. అట్లా వచ్చినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఎవరికి ఉండదంటే, ఎవరో టిప్ ఇస్తారు, అది ఎటు పోతుందో తెలియదు, అయినా కూడా పెడతాము, అది ఇటు అనగా స్టాప్ లాస్ కొడుతుంది, అయిపోతాం. కాబట్టి మీకు మినిమం విషయం తెలిసి ఉండాలి. మినిమం విషయం తెలుసుకునే క్రమంలో 1 నెల 2 నెలలు 3 నెలలు 5 నెలలు 6 నెలలు లేట్ చేసినా పర్వాలేదు, ఫస్ట్ సబ్జెక్ట్ పైన గ్రిప్ పెంచుకోండి, తర్వాత మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి.
అంతే తప్ప మీ ఫ్రెండ్ చేస్తున్నాడనో ఇంకోళ్ళు చేస్తున్నారనో మీరు దయచేసి మార్కెట్లోకి ఎంటర్ అయ్యి నష్టపోకండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు ఏదైతే మీకు జరిగినటువంటి నష్టం ఉంటుందో ఆ నష్టాన్ని ఒక్క నెలలోనో ఒక్క రోజులోనో తిరిగి వచ్చేది కాదు. అదొకటి మీరు గుర్తించవలసిన అంశం. డబ్బులు వస్తాయి. డబ్బులు అంటే ఒక పద్ధతి ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా మనం వెళ్తే 100% మనకు అమౌంట్ గెయిన్ అయ్యే అవకాశం మార్కెట్ ఇస్తుంది. అంతే తప్ప మీరు ఇంతకుముందు పోగొట్టుకున్నటువంటి 1,00,000 కానీ, 10 లక్షలు కానీ, 5 లక్షలు కానీ ఈ నెలలోనే, ఈ రోజులోనే రావాలంటే మాత్రం రావు. పోయింది. ఇక నుంచి మార్కెట్లో ఏ విధంగా ఎర్న్ చేయాలంటే దానికి ఉన్నటువంటి వేదికలు ఏంటి, దానికి ఉన్నటువంటి వే ఏంటి తెలుసుకొని ఎంత మనం రోజుకు కానీ ఒక వారానికి కానీ ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటే మన అమౌంట్ మీకు వచ్చే అవకాశం ఉంటుందో దాని పరంగా వెళ్తేనే మీకు అమౌంట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఎంతో డబ్బు ఉంటుంది. ఆ డబ్బంతా మనకే కావాలనుకోవడం అది కుదరని పని. నేను చెప్పేది ఒకటి క్లియర్గా, మనం ఎంత తినగలుగుతామో అంతే తింటాం, అంతకు మించి తినం. ఇప్పుడు 1:3 ఇచ్చినా 1:5 ఇచ్చినా మన ఓపిక మనకు ఎక్కడి దాకా చాలా అనుకుంటాం అమౌంట్ అక్కడ బయటకు వచ్చినా సరిపోతుంది. కాకపోతే ఇది ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ అత్యంత పవర్ఫుల్ కాన్సెప్ట్. ఇది 1:3 కానీ 1:5 కానీ ఇక్కడ మనం ఎంతో కొంత ఎక్కువ పాయింట్స్ మనం తీసుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరు కూడా గుడ్డిగా మీరు నమ్మకండి. నేను చెప్పే విషయాన్ని కూడా నమ్మనవసరం లేదు. మీరు ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టినప్పుడు మీరు గమనించండి. ఫస్ట్ నన్నే కాదు, ఏ వ్యక్తిని, ఏ టిప్పులు ఇచ్చేటువంటి ఏ వ్యక్తిని కూడా ఎవరు నమ్మడానికి లేదు. అతని యొక్క బేస్ పాయింట్ మీకు తెలవాలి. అతను ఏ కోణంతో మనకు టిప్స్ ఇస్తున్నాడు అనే పాయింట్ మనకు అర్థమై అతని మీద నమ్మకం కుదరాలంటే మినిమం ఒక 10-15 రోజులు టిప్స్ గమనిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే ఏ వ్యక్తినైనా మీరు ఫాలో కావాలి, ఏ వ్యక్తి చెప్పే విషయానైనా మీరు వినొచ్చు. అంతే తప్ప ఈరోజు టిప్ ఇట్ అయింది, రేపు ఇట్ అయిందని మాత్రం ఎల్లుండి ఇట్ కావాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి వరుసగా 2-3 రోజులు ఇట్ అయినా తర్వాత ప్లాప్ల దశ కొనసాగే అవకాశం ఉంటుంది. దానికోసమనే మినిమం ఒక 10 రోజులు ఏ వ్యక్తినైనా టెస్ట్ చేయండి. మీరు ఫాలో కావాల్సుకున్న వ్యక్తిని ఒక 10 రోజులు టెస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ సక్సెస్ లేదంటే వదిలిపెట్టండి. తర్వాత మీకు నేను చెప్పినా కదా, ఎవరు టిప్ ఇచ్చినా ఎవరు టిప్ ఇవ్వకున్నా మీ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒకటే క్లియర్ కాన్సెప్ట్. మీరు సబ్జెక్టును పెంచుకునే క్రమంలో మీరు కష్టపడండి, 100% సక్సెస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనం ఏదైతే 28 తారీఖు ఈరోజు మార్కెట్లో ఏం జరగబోతుంది అంటే, ఈరోజు మార్కెట్లో అంతిమంగా బయ్యే జరగబోతుంది. బై కాల్ వస్తే మాత్రమే నేను చేస్తా. బై కాల్ వస్తేనే 1:5 జనరేట్ కాబోతుంది. ఇది మాత్రం నేను ఫైనల్గా చెప్పదలుచుకున్న విషయం. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ నిఫ్టీ విషయానికి వస్తే కూడా సేమ్ కాన్సెప్ట్. నిఫ్టీ విషయంలో కూడా మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్లో కనుక తీసుకుంటే డైరెక్షన్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే 11,200 అనేది టార్గెట్, ఫస్ట్ టార్గెట్. 11,300 అనేది సెకండ్ టార్గెట్ ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ బ్రేక్అవుట్, ఫస్ట్ కాండిల్ బ్రేక్అవుట్ తోటే మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే కొంత సమయం తీసుకున్న తర్వాత 12-1 గంట తర్వాత అప్పుడు కూడా మార్కెట్లో మూమెంట్ వచ్చి మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా టార్గెట్ మాత్రం 11,200 నిఫ్టీలో. ఓకేనా ఫ్రెండ్స్? ఓవరాల్గా అంతిమంగా మన టాపిక్ మాట్లాడుకుంటే ఈరోజు మార్కెట్ బై కాబోతుంది. బై కావాలంటే మినిమంగా మీకు కొన్ని ఇండికేటర్స్ మార్కెట్ సపోర్ట్ చేయాలి. ఆ ఇండికేటర్స్ సపోర్ట్ చేసేంతసేపు మీరు మార్కెట్లో వెయిట్ చేయండి. అంతే తప్ప బై అయితే అని చెప్పేసి ముందే పెట్టుకుంటే ఒకవేళ కాదు కావచ్చు. అది ఇప్పుడు మనం అనుకున్న కాన్సెప్ట్ రైట్ కాకపోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బై అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బై అని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నీకు ఇండికేటర్స్ సపోర్ట్ చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. అంతే తప్ప బై అని చెప్పేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందని చెప్పేసి టక్మన్ బై చేసి ఏమవుతుంది? మన ఫార్ములా అంటే అది బయింగ్ సాధించే క్రమంలో అది అట్నే కిందికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అంటే మన బై ఎప్పుడు సక్సెస్ అవుతుంది? ఏదో ఒక ఇండికేటర్ మనల్ని మళ్ళీ సపోర్ట్ చేయాలి. మన ఎక్స్పెక్టేషన్కి ఒక ఇండికేటర్ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే, ఒకటి కానీ 2 కానీ, సరే ఒకటేసుకోండి, 2 అనేది పక్కన పెట్టండి, ఒకటి సపోర్ట్ చేసినా కూడా ఒక బలం. అంతే తప్ప గుడ్డిగా బై అయితే అని చెప్పేసి మార్కెట్ ఓపెన్ అవుట్తోటే బై పెట్టకండి. చూద్దాం, మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకొని ట్రేడ్ చేసుకోండి ఇండివిజువల్ ట్రేడర్స్ ఎవరైనా కూడా.
మళ్ళీ ఇంకోటి ట్రేడ్ చేయమని అని చెప్పేసి నా టిప్ల పైన నా ఇండికేటర్ల పైన ట్రేడ్ చేయమని కాదు, జస్ట్ నేను ఎడ్యుకేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నా గ్రూప్ మెంబర్లు, నన్ను ఫాలో అయ్యే మెంబర్లు, ఇది 1:5 ఈరోజు మనకు వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్నాము. చూద్దాం 1:5 మనకు జనరేట్ అయినప్పుడు అది ఎంత దూరం వెళ్తుంది అనే విషయం పరంగా కూడా మనం మూమెంట్ తీసుకుంటాము. ఎప్పటికప్పుడు నేను వాట్సాప్లో నేను ఫాలోఅప్ చేస్తుంటాను. ఒకవేళ సిచ్యువేషన్స్ ఏమైనా మనకు కరెక్ట్గా లేవు అనుకున్నప్పుడు మనం ఎగ్జిట్ అయితే బెస్ట్. లేదు తెగించి మనకు ఒక 100-200 పాయింట్లు వచ్చినప్పుడు మనం కొన్న ప్రైస్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకొని వదిలిపెడితే కూడా వదిలిపెట్టవచ్చు. అది మీ ఇష్టం. నాకు డబ్బు కావాలి అనుకుంటే నేను తీసుకుంటా, లేదు ఉండాలనుకుంటే ఉండండి, మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే ఒక పద్ధతి ప్రకారంగా మార్కెట్లో వెళ్ళాలి అనేది మెయిన్ మ్యాటర్. ఓకేనా ఫ్రెండ్స్.